నమస్కారం సార్. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్టికులర్గా నిన్న సత్తెనపల్లి పర్యటన మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి జగన్ గారికి. చూసుకున్నట్లయితే గందరగోళం సృష్టిస్తున్నారని వద్దన్నారు, కానీ వెళ్ళారు. ఒక ముసలాయన ఏదో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఎలా ఉంది అసలు? ఒక వృద్ధుడు చచ్చిపోయిన మాట వాస్తవం. జగన్ కాన్వాయే వద్దుంది అనేది కూడా వాస్తవం. ఒకటండి, వీళ్ళు ఏంటంటే అనవసరమైన విషయాల కోసం ఎక్కువగా ఏదో జనానికి ఏదో మేము చేసేస్తున్నాం, మేము ఇంకా ఏదో చేసేసేవాళ్ళం అనే జనాన్ని మభ్యపెట్టడానికి తప్ప జగన్ దగ్గర ఏమీ లేదండి. ఒక పరిపాలన దక్షత లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఆయన మూర్ఖుడు, చెప్తే వినడు. ఆయన ఏంటంటే ఆయనదంతా ఒక రౌడీజం టైప్ మానసికమైన పరిస్థితి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక పెక్యులర్ క్యారెక్టరు. అతన్ని ఎవరు ఏం చేయలేము. అతను అలాంటి వ్యక్తి ఉండటం వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ఎంత మాత్రం లాభం లేదు. నిన్న పర్టికులర్గా సభలో కూడా సభానంతరం పరామర్శ అనంతరం కమ్మ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే మా పార్టీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటి, మీకు ఊడిగం చేయాలా అన్నట్టుగా నిన్న సభా సమావేశం జరిగింది. సాయంత్రం వరకు కూడా చూశారు. ఎలా అసలు కమ్మవారు ఎంత పర్సంటేజ్ ఉన్నారండి స్టేట్లో? మహా అయితే 2 నుంచి 5% ఉన్నారండి. 5% కమ్మవారుగా చేస్తారు. నేను అమ్మబడి పడిందండి, తల్లికి వందనం పడింది. మా ఇంటి పక్కనే 4 ఉన్నారు బిడ్డలు. ఒక తల్లికి 4 పడింది. 4 ఏట్లు, 5 ఏట్లు, 6 ఏట్లు నువ్వు అక్కడికి వేసావు, ఆయన 4 వేసారు. అసలు ఈరోజు ఒక విజనరీ అనే ఆయన ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం నేను టీడీపీ కాదండి, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఖచ్చితంగా అత్యవసరం అండి. ఎందుకంటే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు తప్ప ఇప్పటికిప్పుడు ఇవాళ చెట్టు నాటేసి రేపు ఫలం కోసుకుందామంటే జరిగే పని కాదండి. ఆయన విజనరీ. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవశ్యం. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడికి ఇవాళ అవసరం లేదండి, ప్రజలకే చంద్రబాబు నాయుడు అవసరం అండి ఖచ్చితంగా. ఎందుకంటే శాడిస్టులు ఎలాంటి వాళ్ళండి? బోరగడ్డ నీళ్ళు ఎవడండి ఏం మాట్లాడాడో చూశారుగా. ఇలాంటి పనికి మాలందరినీ పెట్టుకోవడం వల్ల కేవలం పార్టీ ఓడిపోయిందండి. ఒక 10 మంది వ్యక్తులు, పేరునాని, కొడాలని, బోరగడ్డ అనిలు, రోజా, ఇలాంటి పనికి మాలోళ్ళు దరిద్రమైన మాటలు ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు ఏం మాట్లాడారండి? వాళ్ళు 73 సంవత్సరాలు ఇంకా ఆయనకు దోమలు కొట్టగా హీరోయిన్లు వచ్చి కొడతారని అడిగిందండి. నిన్న ఆయన కొమ్మినేని గారికి ఏమంటుందండి? ఆయనకి 70 ఏళ్ళు అంటుంది. వాడు అవతల ప్రొవోక్ చేస్తాడండి. ప్రొవోక్ వచ్చి రెచ్చగొట్టి ఏదో రాబడతాడు. మళ్ళీ ఏమంటాడండి? సన్నాయి ఒత్తులు ఒత్తుతాడు. మనం మాట్లాడకూడదులేండి అలాంటివేనని. అలాంటి వాడు కొమ్మినేని ఆయన శ్రీనివాసరావు గారు. మొదటి నుంచి ఆయన భావజాలం అంతేనండి. అతను సాక్షి టీవీలో పనికిమాలిన మాటలు మాట్లాడి, పనికిమాలిన డిబేట్లు పెట్టి, పేడ్ యాక్టర్లు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మాట్లాడించి జనాన్ని ప్రొవోక్ చేసి రెచ్చగొడతారు తప్ప వాళ్ళకి పరిపాలన కానీ ఏమి దరిద్రం ఏమీ తెలియదండి. సభలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, మేము భయపడము, కార్యకర్తలు సిద్ధంగా ఉండండి, అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది? ఇంకా రెడ్ బుక్ ఉందా అసలు? సార్, కార్యకర్తలు ఈరోజు టీడీపీ కార్యకర్తలు చాలా 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 బాధపడుతున్నారు, చాలా కోపంగా కూడా ఉన్నారండి. ఎందుకంటే సార్, ఇప్పుడు ఎవరండి సిఐడి సంజయ్కి ఏంటండి పరిస్థితి? ఇప్పుడు సంజయ్ గారు తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్పాలి, అంతవరకే అండి. ఆయన కోర్టులో అప్పచెప్పిన తర్వాత ఢిల్లీ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, బాంబే వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతాడు. చంద్రబాబు నాయుడికి నేను ఎలా అయినా శిక్ష వేపిస్తా అని. ఆయన ఎవరండి? కోర్టుకి అప్పచెప్పడం వరకే ఆయన పని. అంటే అసలు అతను మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం లేకపోతే జగన్ ఇంట్లో పని మనిషి కూడా అర్థం కాదు. వీళ్ళు చేసే అంత దరిద్రం, చండాలం, అసలు దారుణాలండి. చూసుకున్నట్లయితే సార్, చెప్పినట్టుగానే మొదట పెన్షన్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు వచ్చాయి, ఇప్పుడు తల్లికి వందనం వచ్చింది. చెప్పినట్టుగా చెప్పారు క్లారిటీగా. 2000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు. చూసుకుంటే 13,000 అకౌంట్లో పడ్డాయి. అందులో కూడా పడకపోయినా మళ్ళీ రెన్యూవల్కి కూడా ప్రాసెస్ ఉంది సార్. 13,000 పండి అంటే ఒకటండి, వాళ్ళు చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. మొదట అయితే చెప్పలేదండి, అది పొరపాటు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే స్వచ్ఛాంధ్రకి 1000 రూపాయలు, అమరావతి క్యాపిటల్ గెయిన్స్ అంటే అమరావతిని డెవలప్ చేయడం కోసం ఒక 1000 రూపాయలు అలా తీసుకున్నారు తప్ప వేరే ఏమీ కాదండి. అలా కాకపోతే మొదట చెప్పకపోవడం అనేది చిన్న పొరపాటు. ఈరోజు బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయి సార్. ఒకటి, మీరు 6 పథకాలు చెప్పారు. 6 పథకాల్లో ఆల్రెడీ 3 పథకాలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయి. గ్యాస్ బండలు ఒకటి, నిన్న తల్లికి వందనం ఒకటి, ఇక మిగతావి కూడా నెమ్మదిగా స్టార్ట్ చేస్తారండి. ఆల్రెడీ కూరుకుపోయిన దారుణంగా ఆంధ్రప్రదేశ్ అంటే 27వ స్థానానికి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల కన్నా కూడా వెనకబడిపోయిన రాష్ట్రంలో తయారు చేసి ఆయన జగన్ గారు పక్క తప్పుకున్నారు. ఇదంతా పోల్చడానికి చంద్రబాబు నాయుడికి చాలా టైం పట్టిద్దండి. సంవత్సరంలోనే ఏమంటున్నారంటే ఈ సభలో ఏదైతే ప్రెస్ మీట్లో మేము భయపడము, ఇలాంటి కేసులకి సిద్ధంగా ఉంటాము, జగన్ 2.0లో అందరికీ మేము బ్లూ బుక్లో రాసుకుంటున్నాము, ఇవన్నీ అంటున్నారు కదా. వచ్చేది మేమే, వచ్చే ఎలక్షన్స్లో ప్రజలు గమనిస్తున్నారు అంటున్నారు. నిజంగా ప్రజలు ఎటువైపు ఉన్నారు సార్? ప్రస్తుతానికైతే ఖచ్చితంగా తెలుగుదేశం వైపే ఉన్నారు. మిగతా 2 పథకాలు కూడా ఇప్పుడు ఆడవారికి 1500 అని చెప్పారు కదండి నెలకి, అదొకటి. అది ఆగస్టు 14 నుంచి కూడా అమలు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు.
ఫ్రీ బస్సు అదొకటి. అది కూడా అతి త్వరలోనే దానికి ఒక కమిటీ వేశారు, అధ్యయనం జరుగుతుంది. ఎందుకంటే అండి కర్ణాటకలో, తమిళనాడులో ఒక రకంగా అది ఫెయిల్యూర్ అయింది. ఆ విధంగా కాకుండా దాన్ని ఏదైనా మార్పులు చేర్పులు చేసి చేద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అమలు చేస్తారు, నెమ్మదిగా అన్నీ అమలు చేసుకుంటూ వెళ్తారు. ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు పంచడమే పనిగా పెట్టుకున్నారండి. ఒక డెవలప్ లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, పాడు లేదు. దరిద్రుల్ని పెంచి పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసేసారండి. ఇప్పుడు ఇన్కమ్ సృష్టించి పంచండి, తప్పు లేదు, అంతే కదండి. ఇన్కమ్ జనరేట్ చేయండి, పంచండి. మీరు ఏ కాడికి అప్పులు తెచ్చి పంచుతాం అంటే ఇంతేనండి. మరి ధరలు పెరగకుండా ఉంటాయా? అన్నీ పెరుగుతాయి, అన్నీ తిరిగి ఏమైనా ప్రజల మీదే కదండి పడేది, ప్రజలే కట్టాలి కదా. ఇది అర్థం చేసుకోరు ప్రజలు. జగన్ 15,000 ఇచ్చాడు, జగన్ 12,000 ఇచ్చాడు. ఇదేనండి ప్రజలు తెలుసుకోవాల్సిన చాలా ఉండాలండి. ప్రజలకు అవేర్నెస్ రావాలి. ప్రజలకు అవేర్నెస్ వస్తేనే ప్రభుత్వం గట్టిగా నిలబడిద్ది, అండగా నిలబడిద్ది, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. అండి చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వ పాలన సంవత్సరం అయింది, మన జూన్ 12కి. అటహాసంగా 3 పథకాలు, ఫస్ట్ పెన్షన్ పెంపు, గ్యాస్ సిలిండర్లు, తర్వాత ఆ తల్లికి వందనం ఏవైతే ఉన్నాయో వస్తున్నాయి. మీరు ఎలా అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే మామూలుగా పర్లేదు, బాగానే ఉంది, ఇబ్బందులు ఏమీ లేవు. కొంచెం ఆ ఇబ్బందులు ఉన్నాయన్నీ కొంచెం నిదానంగా సరి చేసుకోవటం ఇది ఏదైనా సరే సరి చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళు చూశారు అప్పుడు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. మరి సూపర్ 6 కొంచెం డబ్బులు అవుతున్నాయి, కొంచెం ఖజానాలో లోట్లో ఉన్న అమలు చేస్తామండి. అలా చేసుకోవటం, అడ్జస్ట్మెంట్ చేసుకుని నిదానంగా చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి. అది నిన్న చూసే ఉంటారు సార్ వార్తల్లో, ఏదైతే ఉందో సత్తెనపల్లి జిల్లా వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి గారు. జనసంద్రంతో బాగా నిండిపోయింది. అక్కడ ఒక కార్యకర్త చనిపోవడంతో గత ఎలక్షన్స్ ఏదైతే సంవత్సరం ముందు ఆయన పరామర్శించారు. ఎలా అనిపిస్తుంది? అక్కడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, పోలీసుల ఆంక్షల మధ్యలో జరిగింది. ఎలా అనిపిస్తుంది? అది అయితే నేను వాస్తవంగా చూడలేదు, నాకు తెలియనప్పుడు ఇంకా దాని గురించి అసలు ఇంకా మనం మాట్లాడటానికి కూడా కుదరదు. ప్రస్తుతం ఏంటంటే కూటమి ప్రభుత్వం పాత నాయకులను ఇబ్బంది పెట్టడం, మాజీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు కాబట్టి దాని మీద కొంచెం చెప్పారు జగన్ గారు. ఎలా ఉంటుంది? కొంచెం పరిపాలన వైపు ఫోకస్ చేస్తే బాగుంటుంది, ఇంకా అరెస్టులు పరగటం ఇంకా అంటే పరిపాలన వైపు ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం అంతా పబ్లిక్గా ఉన్నాం కాబట్టి కొంచెం చేసే వ్యాఖ్యలు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్త చెందుకోవాలి. కమ్మ సామాజిక వర్గంలో కొంతమంది ఇటు ఉన్నారు, సో వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు నేను వంశీ, గుడివాడ నాని గారు, కొడాల నాని గారు, ఇలాంటి వాళ్ళని. సో వీళ్ళు ఏమంటున్నారు, ఇంకెన్నాళ్ళు రెడ్ బుక్ లోకేష్ గారు ఈ పక్కన పెట్టేసేసి పరిపాలన వైపు మీరు చేయండి, సంక్షేమం వైపు అంటున్నారు. ఎలా ఉంది రెడ్ బుక్? ఇంకా అమలు అవుతుంది? రెడ్ బుక్ గురించి అయితే అసలు అది అమలవుతుందో లేదో ఐడియా లేదు. కాకపోతే రెడ్ బుక్ అనేది మరి రాసుకున్న ఎంతవరకు అది జనాలకి పబ్లిక్ కూడా చెప్పాలి కదా, అసలు ఏం జరుగుతుందనేది పబ్లిక్ కూడా చెప్పాలి. అది అమరావతి పోలవరం మీద ఫోకస్ చేయమంటున్నారు, రెండో డెవలప్మెంట్ వైపు మీద చూసుకోమంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఇంకా 20 లక్షల ఉద్యోగ కల్పన ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంది. మరి ఎలా చేసుకోవాలండి? నిదానంగా చేసుకోవటమే. ఇప్పుడు ఎవరైనా సరే పథకాలు అనేది ఎడ్యుకేషన్కి, ఆరోగ్యానికి, తర్వాత ఏదన్నా కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు వాళ్ళకి చేయాల్సిందే, తప్పదు. నిదానంగా ట్యాక్స్ కట్టించుకోవటం, ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోవటం, కొంచెం ఏదైనా నిదానంగా చేసుకుంటే అయిపోద్ది. అది నిదానంగా చేసుకోవాలి. ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి 4 ఏళ్లే భవిష్యత్తు ఉంది. అందులో ఒక సంవత్సరం ముందు నుంచి ఎలక్షన్స్ హడావుడి స్టార్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వాలు కూడా పుంజుకుంటున్నాయి. మాజీ ప్రభుత్వాలు కూడా జనంలోకి వెళ్తాం సమస్య ఉంటే. మరి హోంమంత్రి గారు కూడా ఏదైనా సమస్య ఉంటే పరామర్శిస్తున్నారు కానీ డైరెక్ట్గా వెళ్తాం. ఎందుకంటే అంటే కొంచెం అవకాశం ఉంటే కుదురుద్ది, అవకాశం లేనప్పుడు ఏదో మీడియా ద్వారానో ఇంకో ద్వారానో పరామర్శించాలి. అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. అది నమస్కారం అండి సార్. చూసుకున్నట్లయితే ఈ సత్తెనపల్లి వెళ్ళొచ్చారు జగన్ గారు. నిన్న ఎవరైతే పాత కార్యకర్త ఉన్నారో ఎలక్షన్స్ నిమిత్తం పోలీసులు కొంచెం అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు. ఆయనకి స్థానికంగా చూసుకుంటే కొన్ని అప్పులు అవన్నీ ఉన్నాయి, పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే కొంచెం మనస్తాపానికి చెంది ఇబ్బందుల వల్ల ఆయన సూసైడ్ చేసుకోవడంతో ఈ యొక్క వెంటపాళ్ళు అనే ఈ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు ముందు నుంచి ఆంక్షలు పెట్టారు. గత పొదిలి ఘటన కానివ్వండి, తెనాలి ఘటన మైండ్లో పెట్టుకొని ఇంతమందికి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. మరి ఎలా ఉంది ఈ వెళ్ళడం? ఎలా అనిపించింది? వెళ్ళడం అంటే ఏ గవర్నమెంటే వాళ్ళు ఒక ఆంక్షలు విధించినప్పుడు కొద్దిమందే పోవాలా. వీళ్ళు రివర్స్లో ఎక్కువ జనాభా వేసుకొని వెళ్ళారు. అది కూడా ఆయన చనిపోయి 1 year అవుతుంది. ఇప్పుడు పోవటం కూడా సమస్య కాదు. మరి వీళ్ళ యొక్క ఉద్దేశం అది.
పరిపాలనా విధానం ఉండే వాళ్ళ ఉద్దేశం ఏదో సపరేట్ ఇది. ఆయన అంతమంది జనాభా వేసుకొని పోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఈ సందర్భంగా నిన్న ఏం జరిగిందంటే ఆ రోడ్లోనే ఒక ముసలాయనని ఒక వెహికల్ గుద్దుకుంది. ఈ క్యాన్వాయ్ వెహికల్సే గుద్ది ఆయన చంపేసినట్టుగా కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. కానీ తర్వాత స్థానిక ఎస్ఐ గారు క్లారిటీ ఇచ్చారు, ఏదో టాటా మ్యాజిక్ గుద్ది ఆయన చనిపోయాడులేని, దీనికి సంబంధం లేదని. నిన్న మీడియా సంస్థలు సాయంత్రం వరకు ఉంది అంటే ఇంత ట్రాఫిక్లో ఆయన చనిపోవడం ఈ క్యాన్వాయ్ వెహికల్స్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? అది అనుకోకుండా ఈ క్షణికంలో జరిగేది యాక్సిడెంట్ అనేది. ఈ మూమెంట్లో అట్లా జరిగింది కాబట్టి వాళ్ళకున్న ఆలోచనతో ఈ విధంగా మాట్లాడటం అనేది కూడా సరైన పద్ధతి. అలా ఉంటారు చూస్తే కమ్మ కులానికి చెందిన నాయకులు మా దాంట్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చట్లేదు, వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు, ఒక పక్క అవినాష్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవినేని అవినాష్ గారిని, ఇవన్నీ ఎంతకాలం సాగు, మా దాంట్లోనే ఉంటే మీకేంటి ఇబ్బందులు, మీకే ఊడిగం చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ గారు. వీళ్ళ పరామర్శ అనంతరం కూడా అంటే అది క్యాస్ట్ పరంగా వచ్చిన గొడవలు కాదు. వీళ్ళు నాలుగు అనేది ఏముకుంటుంది, ఎట్టంటే అటు మెల్ట్ అవుతుంటుంది. వాళ్ళు సంబంధించిన భాష సరైనది కాదు. వీటిని ఒకరిని వాళ్ళు కలిపినా కూడా చేసిన తప్పుకి శిక్ష అనుభవించ తప్పదు, అంతేగాని దీన్ని కులాన్ని ఆస్వాదించడం అనేది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు పట్టుబట్టి మరి మాజీ నాయకులను అరెస్టు పర్వం దొంగ కేసులు పెట్టి బయట రానికుండా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఆ పందాలోకి వెళ్ళమాకండి, కాకపోతే ఏ ఇబ్బందులు పెట్టినా పడతాము. వచ్చే 2027 కల్లా ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ బాబు ప్రభుత్వం వస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి చెప్తామండి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒకటి, ఏదైనా బుక్ రాసినప్పుడు తప్పు అప్పులు ఆలోచించి రాస్తారు. రెడ్ కానీ, వైట్ కానీ, బ్లూ కానీ, ఏదైనా కానీ. అది రెడ్ బుక్ కానీ వాళ్ళు జరిగిన సంఘటనలు దాంట్లో పొందుపరిచారు. యథార్థం తప్పు జరిగినా ఒప్పు జరిగినా యథార్థం దాంట్లో పొందుపరి. అంతేకాదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది చట్టవిరుద్ధం. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అది ఏదో కలర్ పెట్టుకోవాలా. అది రెడ్ బుక్ అని చెప్పి జరిగిన ఇన్సిడెంట్ దాంట్లో పొందుపరిచి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ వస్తా. అంతకు తప్పే కక్షపూరిత చర్య అయితే ఏమాత్రం ప్రజలకు బాగా తెలుసు. యాక్చువల్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ తరఫున పనిచేసే వాళ్ళు కానీ ఎంసీ కానీ పథకాల లిస్టులోకి రారు, ఎందుకంటారు అసలు? ఫస్ట్ నుంచి ఎందుకు లేదు? ఫస్ట్ ఆఫ్ కోర్స్ కింద మేము చేస్తున్నామండి. మామూలుగా మాకు వచ్చేదేమో 21 జీతం. 21 జీతంలో 18,000 వస్తాయి మాకు కట్టింగులు పోను. మళ్ళీ అవి కట్టింగులు పోను 3,000 ఏమో ఛార్జీలకి. ఇంకేం మిగులుతాయండి? మరి మాకు మా తల్లి వందనం కూడా అయిపోతే ఎట్లాగండి? మరి మేము మరి మున్సిపాలిటీ తరపున బతికే వాళ్ళం ఏమైపోతామండి? ఒకసారి దయచేసి చంద్రబాబు గారిని మరి వేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఇది మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఒకసారి చెప్పండి. పిల్లలకి బంధువులకు కానివ్వండి, లేకపోతే మనవరాళ్ళకి ఏదన్నా వచ్చిందా? ఏది పథకం కింద ఏదో తల్లికి వందనం మొన్న రిలీజ్ అయింది కదా 12వ తారీఖు, ఏమైనా పడినాయా? డాక్రా మహిళలకు ఎవరికి పడలేదండి. ఎవరికి మరి డాక్రా తరఫున అప్పుడు పనులు ఇప్పించారు, ఎవరికి పడలేదు. మరి చేస్తాను అని అంటున్నారు. మరి అయ్యి మరి మా పైనుంచి అధికారులు ఇదిగో మరి తీసుకొస్తాము అని అంటున్నారు. మరి డిపోల్లో ఇస్తున్నారు, అది ఇబ్బంది అవుతుంది అంటున్నారు. డోర్ డెలివరీ ఉండేది ఇంతవరకు, వ్యాన్లు వచ్చాయి కదా, అదేమైనా ఇబ్బందిగా ఉందా? అదేం ఇబ్బంది లేదులేండి, బాగానే ఉంది. కానీ మాకు మరి ఏదో పథకాలు కూడా ఆపేస్తే ఎలాగండి? మరి ఎంప్లాయీస్ లాగా మమ్మల్ని కూడా చేస్తున్నారు. మేము చేసేదేమో హౌస్ స్టోర్ కింద. అది మరి పై అధికారులు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు గారు కూడా ఒకసారి పైనుంచి మమ్మల్ని కూడా చూసుకోమని. గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏమైనా పథకాలు వచ్చినాయి అప్పుడన్నా? కనీసం ఏం రాలేదండి. అప్పటి నుంచి ఆపుకోసే జగన్ పథకాల్లో మాకు అప్పుడు ఇలాగే అమలు చేస్తే వేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలా ఆపేశారు. పథకం వచ్చింది అప్పుడు? అమ్మఒడి పథకం వచ్చిందండి. ఇంకా తల్లికి వందనం ఇప్పుడు అమలు అవ్వలేదా? తల్లికి వందనం అమలు అయిందండి, కానీ రాలేదు. అయితే రాలేదండి, ఇబ్బందిగానే ఉంది కొంచెం. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ బిల్లులు కూడా ఎక్కువగానే వస్తున్నాయండి. మరి ఛార్జీలు కూడా బాగానే వస్తున్నాయి. మరి మేము మరి కింద మరి లేబర్ అనేది బతకాలి కదండి, వాళ్ళని కూడా కొద్దిగా చూసి పైన అధికారులు చేస్తారండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి వచ్చారు, ఇటు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి. ఎలా ఉంది ఈసారి? అడ్మినిస్ట్రేషన్ గట్టిగా ఉంటుంది, ఫోకస్ అంతా డెవలప్మెంట్ అండ్ జాబుల మీద ఎక్కువ అంటున్నారు కదా. ఎలా ఆ ప్రభుత్వంలో జాబులు లేవండి, అసలు మామూలుగా డెవలప్మెంట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలే. ఎంతసేపు సంక్షేమ పథకాలని ఇవని రాష్ట్రాన్ని నాశనం చేశారు. వాళ్ళే పిల్లలు భవిష్యత్తు లేకుండా చేశారు. 20 లక్షల ఉద్యోగ కల్పనతో పాటు అనేక మౌలిక వసతులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. సంక్షేమం సైమల్టేనియస్గా వెళ్తుంది అంటారు. కొంచెం ఆర్థిక వెసులుబాటు అధికంగా అంతా బాగుంటుందండి. కుటుంబ ప్రభుత్వం చాలా బెస్ట్. ఎందుకంటే
మాకు తెలిసిన వరకు మేము మధ్యవర్గ కుటుంబం. మేము ఏ రోజు అలా చేసుకుంటేనే మేము తినగలం. నిన్న పర్టికులర్గా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళారు, ఒక కార్యకర్తని పాత పరామర్శకి. ఎలా అనిపించింది? పోలీసుల ఆంక్షల మధ్యనే ఈ యొక్క పర్యటన జరిగింది. మరి ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటున్నారు కదా, అక్కడ చాలా గందరగోళం జరిగింది. మరి ఏం జరిగిందో వస్తుంది 1 year మీద గత ప్రభుత్వంతో చాలా బెటర్ అండి ఏదైనా. చూసుకున్నట్లయితే మరి నిన్న పర్యటన ఏమంటారు? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా ఏదైనా సమస్య ఉంటే వెళ్ళిపోతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? నిన్న పర్టికులర్గా ఎప్పుడో ఒక 1 year క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శకి వెళ్ళారు జగన్ గారు. దీనికి ఆంక్షలు ఉన్నాయి పోలీసులు అంటున్నారు, ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళడంతో అనేక చర్యలు ఉండబోతున్నాయి అంటున్నారు. ఎలా చూడాలి? చూసేది ఉంది అదే వాళ్ళ సొంత అభిప్రాయం అండి. మనం ఏం చేస్తాం అది. పర్టికులర్గా డెవలప్మెంట్ వైపు చూస్తే ఎలా సార్? మరి ఇప్పుడు అమరావతి ఫోకస్ అయింది బాగా. చూసుకుంటే ఇటుపక్క పోలవరం కూడా దాదాపు 2027 కంప్లీట్ అంటున్నారు. ఈ రెండు అయితే ఎలా ఉంటుంది? ఉద్యోగాలు 20 లక్షలు చెప్పారు కదా, స్కిల్ డెవలప్మెంట్ కూడా లింక్ చేస్తామంటున్నారు. అది ఈ చంద్రబాబు అంటే ఆయన చెప్పినవి చేస్తాడండి. అంటే డెవలప్మెంట్ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఉద్యోగావకాశాలు కూడా చాలా కల్పిస్తాడు. గత ప్రభుత్వం అసలు ఏం ఉద్యోగాలు లేవు. చిన్న చిన్న కార్మికులు కూడా బతకలేకపోయారు. ఈ ఉద్యోగాలు అనేది ఆయన చెప్పాడంటే చేస్తాడండి, అది మాత్రం కన్ఫామ్. అప్పుడేమో నవరత్నాలు 9 పథకాలు, ఇప్పుడేమో సూపర్ 6 ఆల్రెడీ 3 అమలైనవి. ఒకటేమో పెరిగిన పెన్షన్, రెండోది గ్యాస్ సిలిండర్లు సంవత్సరం వారు 3, తర్వాత చూసుకుంటే తల్లికి వందనం మొన్న 12వ తారీఖు రిలీజ్ అయింది. ఏమైనా ఉన్నాయి సార్ ఇంట్లో పండిన దాఖలాలు? అన్నీ మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పడినాయి. ఆయన 2 అని చెప్పాడు, ఒకరికి వేసాడు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు. నేను చెప్తున్నా, ఆయన మాట అన్నాడు, నేను నిరూపించుకున్నాడు. ఆయన మాట తప్పాడు. ఏదైనా చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి వర్గంలో నిన్న ఈ సత్తెనపల్లి పర్యటన గందరగోళం దాఖలైంది సార్. ఎలా ఉండబోతుంది? అక్కడ ఏంటంటే కమ్మ వర్గానికి సంబంధించి మీ వాళ్ళు మా దాంట్లో ఉంటే ఒప్పుకోరా అన్నట్టుగా జగన్మోహన్ గారు మాట్లాడారు. ఎవరైతే వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు, దేవినేని అవినాష్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. రెడ్ బుక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజంగా ఉందా రెడ్ బుక్? రెడ్ బుక్ అనేది ఏమి ఉండదులేదు కానీ పోయిన ప్రభుత్వంలో దాన్ని అదుపులో తెస్తాగే రెడ్ బుక్ అంటున్నారు కానీ ఏం లేదండి. దాని ఇంతవరకు ఆయన రెడ్ బుక్ అనేది ఏం వాళ్ళ అన్నా చేసిన దాన్ని బట్టి ఆయన ఉన్నవాడు శిక్ష పడాలి కాబట్టి చేశాడు, అంతేగాని రెడ్ బుక్. ఆ క్యాన్వాయ్లోనే ఒక ముసలాయన ఏదో గుద్దుకుని చనిపోయారని వార్తల్లో వచ్చింది. తదుపరి అది కాదు అని తెలిసింది. ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా జరిగిందంటారా? అది ఎలా జరిగిందో అది మనకే తెలియదు కదండి. అది మనకే తెలియదు, అది ఆ దేవుడికి తెలియాలి అదంతా. అంటే అది నిజమంటారా? ఈసారి స్కోప్ ఉంటుందా మాజీ ప్రభుత్వానికి? 2029 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది కదా. లేదండి, మాజీ ప్రభుత్వానికి స్కోప్ లేదు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకా 10 సంవత్సరాలు అయినా 10 సంవత్సరాలు రాడు. రాకూడదండి. మన అందరూ డెవలప్ అవ్వాలంటే ఆయన రాకూడదు. అది